దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నెంబర్ 164. మళ్ళీ చూడలేను అనుకున్న భార్యని చూసి అమర్. కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అమర్ మృత్యువుతో పోరాడి గెలిచి కళ్ళు తెరవగానే సూర్యోదయమే కనిపిస్తుంటుంది. గుడిలో ఆ క్షణం వరకు ఆరిపోవటానికి సిద్ధంగా ఉన్న దీపం ఒక్కసారిగా ప్రకాశవంతంగా వెలగటం మొదలవుతుంది. అది చూసి నందిత సంతోషంతో ఆశ్చర్యపోతుంటే అక్కడ ఉన్న ఆడపడుచులు, పూజారి గారు కూడా ఏదో అద్భుతం అన్నట్టుగానే చూస్తుంటారు. పూజారి గారు సంతోషపడుతూ, పూజ ముగించడానికి సమయం ఆసన్నమైంది. చివరిసారిగా మీ మంగళసూత్రాన్ని కళ్ళకద్దుకొని పూజించుకొని మీ కుటుంబాలు బాగుండాలని అమ్మవారిని కోరుకోండి అని అంటాడు. అప్పటి వరకు ధ్యానంలో ఉన్న స్వామీజీ కళ్ళు తెరిచి, ఒక ప్రాణి భూమి మీద పడటానికి సిద్ధమవుతూ ఇంకొక ప్రాణిని కాపాడిందన్నమాట. ఒక మనిషికి ఆయుష్ని పోస్తూ పుట్టబోతున్న ఆ ప్రాణి కారణ జన్ముడవుతాడు అని అనుకొని సంతోషపడుతుంటాడు. అమర్ గట్టిగా ఊపిరి పీల్చుకొని సూర్యోదయం వైపు చూస్తూ లేచి కూర్చున్నాడు. లేలేతగా ప్రకాశిస్తున్న సూర్యోదయాన్ని చూస్తూ ఆ సూర్యుడికి చేతులు జోడించి నమస్కరించి, చావుకి దగ్గరగా వెళ్ళి నేను ఇలా బతకడం ఏంటి, ఏం జరిగి ఉంటుంది అని అనుకొని, ఏమైనా నా కుటుంబం కోసం బతకాలి అనుకున్నాను, బతికాను అంటూ ఆ గాయాలతో కష్టంగా లేచి, నందిత అంటూ ఆరాధనగా పిలుస్తూ అక్కడి నుండి పయనమవుతున్నాడు. కొద్దిసేపటికి కారులో గుడి ముందుకు చేరుకునేసరికి స్వామీజీ ఎదురొచ్చాడు. అమర్ వారికి నమస్కరించి, నేను ఎలా బతికానో నాకు తెలియడం లేదు స్వామి అని అంటాడు. నూతన ఆవిర్భావన సృష్టి జరిగింది కాబట్టే నువ్వు పూర్ణ ఆయుష్తో సూర్యోదయాన్ని చూశావు. అంటే నీ కొడుకు నీ కోడలు సంభోగమే నిన్ను కాపాడింది అని అంటాడు. నూతన ఆవిర్భావన సృష్టి అంటే అమర్కి ఇప్పుడు అర్థమవుతూ కళ్ళు మెరుస్తుంటాయి. దీర్ఘాయుష్మాన్ భవ అని స్వామీజీ అమర్ని ఆశీర్వదించి వెళ్ళిపోతున్నాడు. అమర్ ఆనంద బాష్పాలతో వెళుతున్న స్వామీజీని చూస్తూ నమస్కరిస్తున్నాడు. కాస్త దూరం నుండి నదిత అమ్మని చూసి, అమర్ అంటూ గుడి మెట్ల మీద నుండి ఫాస్ట్గా దిగుతూ వస్తుంటుంది. మళ్ళీ చూడలేను అనుకున్న భార్యని చూడగానే అమర్ అమితమైన ఆనందపడుతూ, నందిత అంటూ తనకు ఎదురుగా పరిగెత్తుతున్నాడు. మెట్లు దిగి కిందికి వచ్చిన నందిత అమర్ గాయాలతో ఉండటం చూసి ఒక్కసారిగా భయపడుతుంటే అమర్ సంతోషంగా వెళ్ళి నందితని ప్రాణంగా హక్ చేసుకున్నాడు. అంతలో నందిత కోసం అక్కడికి చేరిన శశాంక్ అమర్ ప్రాణాలతో కనిపించడం, నందితని హక్ చేసుకోవడం చూసి వాడికి దిమ్మ తిరుగుతుంది. ఇదేంటి, చావాల్సిన అమర్ ఇలా ప్రాణాలతో కనిపిస్తున్నాడు, అది కూడా పెళ్ళాన్ని హక్ చేసుకుని కనిపిస్తున్నాడు అని అనుకుంటూ శశాంక్ కోపం అసహనంతో కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నాడు. నందితని అమర్ ఆనంద బాష్పాలతో ప్రాణంగా హక్ చేసుకుని తనలో తను మాట్లాడుకుంటూ, నిన్ను మళ్ళీ చూస్తానని ఆశ కోల్పోయాను నందిత, కానీ చూశాను, మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉంది. ఇన్నాళ్ళు ఆ శశాంక్ ప్రాణాలను బలి తీసుకున్న హంతకుని అని అనుకొని ఆ హోమ్ మినిస్టర్ మాటలకి తల వంచి నిన్ను పిల్లల్ని దూరం చేసుకున్నాను అని అనుకుంటాడు. ఇక్కడ వీడికి అమర్ బతికి రావడమే మింగుడు పట్టం లేదు అంటే తనతో అలా కలిసి ఉండటం ఇంకా చూడలేకపోతుంటాడు. గాయపడ్డ అమర్ని చూసి నందిత బాధపడుతూ, ఏంటి అమర్ ఇలా గాయాలతో వచ్చావు అని అడుగుతుంది. అమర్ కన్నీళ్ళు తుడుచుకొని తన్ని ఎదురుగా నిలబడి, అది చిన్న యాక్సిడెంట్ నందిత అని అంటాడు. యాక్సిడెంటా అంటూ నందిత భయపడుతుంటుంది. కంగారు పడకు, నా ప్రాణాలకి ఏమీ కాలేదు కదా, ఈ గాయాలు త్వరగానే తగ్గుతాయిలే అంటూ భార్యకు ధైర్యం చెప్తాడు. తను రాత్రి నుంచి పడుతున్న ఆవేదనకి నందిత కన్నీళ్ళు పెడుతూ అమర్ హృదయంలో తల దాచుకొని ఏడుస్తుంటుంది. ఎందుకురా అలా ఏడుస్తున్నావు అని అడుగుతాడు ఒక చెయ్యి
తన వెన్ను మీద మరొక చెయ్యి తన తల మీద పెట్టి నిమురుతూ, రాత్రి దీపారాధన చేస్తే ఆ దీపారాధన సరిగ్గా వెలగక నన్ను మనోవేదనకి గురి చేసిన అమర్. నీకేదో ప్రమాదం వాటిల్తుందేమోనని క్షణం క్షణం భయపడ్డాను. తెల్లవారుతుండగా ఆ దీపం ఒక్కసారిగా ప్రకాశించింది. అప్పటి వరకు నేను ప్రశాంతతని కోల్పోయి ఉన్నాను అని అంటుంది కన్నీళ్ళు పెడుతూ. నేను మరణానికి చేరువ కాకుండా నువ్వు చేసిన పూజలు కూడా నాకు అక్కడికి వచ్చాయని తెలిసాయి నందిత అని మనసులో అనుకొని, ఆ అమ్మవారు మనల్ని చల్లని చూపు చూసింది, ఇక నువ్వు బాధపడకు అని అంటాడు తన తల నిమృతూ. నందిత కన్నీళ్ళు తుడుచుకొని కాస్త కోపంగా అమ్మని చూస్తూ, అసలు నీకు యాక్సిడెంట్ కావడమేంటి? ఆ టైంలో నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతుంది. అది అంటూ మాటలు వెతుక్కుంటూ, ఊరు మొత్తం చూద్దామని వెళ్ళాను. అనుకోకుండా కార్ని గుంటలోకి పోనిచ్చాను. అక్కడ చిన్న ప్రమాదం జరిగింది అని అంటాడు. నువ్వు డ్రైవింగ్లో నిర్లక్ష్యంగా ఉండవు కదా, అలా ఎలా ప్రమాదానికి గురయ్యావు అని అడుగుతుంది. అబ్బా, ప్రమాదాలు ఎవరైనా కూడా కావాలని చేసుకోరు కదా, ఏదో అనుకోకుండా జరిగిపోయిందందితా, ప్లీజ్ ఇక ఆ విషయం వదిలే అని అంటాడు. ఏం వదిలేయమంటావు అమర్? చూడు, గాయాలతో నీ బట్టలు కూడా రక్తమయం అయ్యాయి అని అంటుంది, గాయాలతో అమర్ని చూసి తట్టుకోలేక. నా కూతురు డాక్టర్ కదా, తనతో ట్రీట్మెంట్ చేయించుకుంటే ఈ గాయాలు ఇట్టే మాయమైపోతాయి, నువ్వు ఏడవకు అంటూ తన కన్నీళ్ళు తుడుస్తాడు. వాళ్ళిద్దరినీ అలా చూసి శశాంక్ తట్టుకోలేక, నేను బతికి ఉన్నానని ఇప్పుడు అమర్కి తెలిసింది. ఛా, ఎలాగో అమర్ చస్తాడు కదా అని నా మొహాన్ని అమర్కి చూపించే వరకు తీసుకొచ్చుకున్నాను అని అనుకొని అసహనం చెందుతుంటాడు. ఆ గాయాలు చూసి నందిత ఇంకా బాధపడుతుంటే అమర్ తన్ని హక్ చేసుకుని, శశాంక్, నువ్వు ఎక్కడ ఉన్నా సరే నిన్ను పట్టుకొని తీరుతాను. ఇన్నాళ్ళు నా భార్య బిడ్డలకి ఎందుకు దూరం కావాల్సి వచ్చిందా అని నిన్ను ఎదురుగా నిలబెట్టి నా భార్య బిడ్డలకి వివరించి నా కుటుంబానికి ఇక పూర్తిగా దగ్గరవుతాను. ఒక రకంగా నువ్వు బతికి ఉన్నందుకు కూడా నాకు బాధగానే ఉంది. రమేష్ దేవిని పొట్టన పెట్టుకున్న నువ్వు మామూలు చావు రాకూడదని ఆ భగవంతుడు నిన్ను బతికించాడేమో. నా స్నేహితులను చంపినందుకు నువ్వు అంతకు అంత నరకం అనుభవించి చచ్చే రోజు కోసం వెయిట్ చేస్తుంటాను అని అనుకుంటాడు. అమర్ మనసులో అనుకునేవి శశాంక్ మనసుకు అర్థమవుతున్నట్టుగా వాడికి చెమటలు పడుతుంటాయి. వాళ్ళిద్దరూ అలా హక్ చేసుకోవడం అసలు భరించలేకపోతుంటాడు. నందిత ఇంకా కంగారు పడుతూనే, ముందు ఇంటికి పద, గాయాలకి ట్రీట్మెంట్ తీసుకుంది గాని అని అంటుంది. కానీ అమర్కి శశాంక్ ఆ మధ్యలోని ఎక్కడ ఉన్నట్టుగా అనిపిస్తూ వాడిని పట్టుకోవాలని చుట్టూ చూస్తుంటాడు. ఇంటికి వెళ్దాం అంటుంటే, ఇంకా ఏం చూస్తున్నావు అమర్ అని అడుగుతుంది. నువ్వు కార్ తీసుకుని వెళ్ళు నందిత, నేను కాసేపు ఉండి వస్తాను అని అంటాడు. అది వినగానే వీడు భయంతో గుటకలు మింగుతుంటాడు. ఇలాంటి పరిస్థితిలో నేను ఒక్క నిమిషం కూడా వదలను, ముందు ఇక్కడి నుంచి పద అంటూ నందిత అమర్ చేయి పట్టుకొని కార్ దగ్గరికి లాక్కొని వెళ్తుంటుంది. నేను వస్తాను కదా నందిత, ప్లీజ్ కార్ డ్రైవ్ చేసుకుంటూ నువ్వు వెళ్ళు అని అంటాడు. అదేం కుదరదు, నిన్ను వదిలిపెట్టి అస్సలు వెళ్ళను, నువ్వు నాతో పాటు రావాల్సిందే అంటూ నందిత బలవంతంగా అమర్ని తీసుకుని వెళ్తుంటే శశాంక్ అమర్ వెళ్తున్నందుకు కాస్త రిలాక్స్ అవుతాడు. నందిత బలవంతంగా అమర్ని పక్క సీట్లో కూర్చోబెట్టి నందిత డ్రైవింగ్ సీట్లోకి వచ్చి కూర్చుంటుంది. శశాంక్ చూస్తూ ఉండగానే కార్ స్టార్ట్ అయి వెళ్తుంటుంది. అమర్ వెళ్ళిపోగానే ఊపిరి పీల్చుకుంటూ, నేను ఈ ఊర్లో ఉంటే అమర్ నుంచి నాకు ప్రమాదమే అని అనుకుని వెనక్కి తిరిగేసరికి ఎదురుగా స్వామీజీ ఉంటాడు. స్వామీజీని ఆశ్చర్యంగా చూస్తుంటే స్వామీజీ వాడిని ఉగ్ర రూపంలో చూస్తూ, ఈ క్షణం అతని నుంచి నువ్వు బయటపడ్డావని అనుకుంటున్నావు కదా, నువ్వు చేసిన పాపాలకి నీకు శిక్ష పడటం వెనక ముందు కావచ్చు, కానీ శిక్ష పడక తప్పదు అని హెచ్చరించి వెళ్తుంటాడు. ఛ, ఈ స్వామీజీ మాటలు నమ్మి ఎలాగైనా ఆ అమర్ చస్తాడు అనుకొని నా మొహం అమర్కి కనపడేలా చేశాను. స్వామీజీవి అన్ని బూటప్పు మాటలు, ఇతని మాటలు నమ్మకూడదని నాకు అనుభవంతో అర్థమైంది. ముందు వెంటనే నేను ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళాలి అని అనుకొని కారులో ఆ ఊరు వదిలేసి వెళ్ళిపోతూ,
ఇప్పుడు నువ్వు ప్రాణాలతో బయటపడ్డావేమో అమర్, కానీ ముందు ముందు ఎవరిని బతకనివ్వను అని అనుకుంటూ వెళ్తున్నాడు. ఇక శోభనం జంట కాసేపు అలా అలా నిద్రపోయి చీకటి ఉన్న ప్రదేశం అంతా తెల్లగా తెల్లవారుతుండగా ఇద్దరూ మేలుకుంటారు. అశ్విన్ ఛాతి మీద పడుకున్న ఆనంది నుట్టి మీద ముద్దు పెట్టి, శోభనం అంటే ఇది అని బాగా అర్థమైందా తింగరి అని అడుగుతాడు. ఓ, బాగా అర్థమైంది అమ్మా, నాకు ఇంకా కావాలి అంటూ అశ్విన్ మీదకి వస్తుంది. ఏయ్, ఇప్పుడు తెల్లవారింది చూడు, ఇలాంటి టైంలో ఇంకా కావాలంటే ఎలా అని అంటాడు తనని పక్కకు పడుకోబెట్టి. నాకు అదంతా తెలీదు, నాకు ఇంకా కావాలి అంటుంది మారం చేస్తున్నట్టుగా. నువ్వు ఎంత అడిగినా ఇప్పుడు కుదరదు. ఇవాళ మనం ఊరికి బయలుదేరి ఇంటికి వెళ్తున్నాం కదా, ఇంటికి వెళ్ళాక ఇంక నీ ఇష్టం అని అంటాడు. ఏంటి, అప్పుడే ఊరికి బయలుదేరి ఇంటికి వెళ్తున్నామా అంటూ పవిట కొంగు సరి చేసుకుంటూ లేచి కూర్చుంటుంది. హా, మనం వచ్చి 5 రోజులు పూర్తయి నిన్నటితో జాతర కూడా ముగిసింది, ఇక వెళ్ళాలి కదా అంటూ అశ్విన్ కూడా లేచి కూర్చుంటాడు. లేదు అమ్మా, అందరం కలిసి ఒకే దగ్గర ఉంటే భలే ఉంది తెలుసా, మనం మరి కొన్ని రోజులు ఇక్కడే ఉందాము అని అంటుంది. అక్కడ బిజినెస్ వదిలిపెట్టి ఇక్కడ ఎలా ఉంటాము, అదేమీ కుదరదు, ఖచ్చితంగా ఇవాళ వెళ్ళి తీరాలి అంటూ అశ్విన్ మంచం దిగుతాడు. ఇంకొక 2 రోజులైనా ఉందాము అమ్మా అని అంటుంది ఆనంది, తనకి అప్పుడే వెళ్ళటం ఇష్టం లేక. చూడు, అసలు నాకు ఇక్కడికి రావడం ఇష్టమే లేదు, కానీ నువ్వు కోరుకున్నావని చెప్పి నీ కోసం వచ్చాను. ఇప్పుడు కూడా ఇంకా ఉందామంటే ఎలా? నువ్వు అన్నట్టు ఇంకొక 2 రోజులు ఉన్నావే అనుకో, ఆ 2 రోజుల తర్వాత ఇంకొక 2 రోజులు కూడా ఉండాలని అడుగుతావు, అదేమీ కుదరదు, ముందు ఇక్కడి నుంచి పద అంటూ ఆనంది చేపట్టుకొని పెరట్లో నుంచి లోపలికి తీసుకుని వస్తుంటాడు. బామ్మగారు వాళ్ళకి ఎదురొచ్చి చెదిరిపోయిన జుట్టుని నలిగిపోయిన చీరను చూసి వాళ్ళకి కార్యం జరిగిందని అర్థం చేసుకుని సంతోషపడి, వెళ్ళి ఇద్దరు స్నానాలు చేసి రండి, ఈలోపు గుడి దగ్గర నుంచి నందిత కూడా వస్తుంది అని అంటుంది. అలాగే డార్లింగ్ అంటూ వాళ్ళ బామ్మ బుగ్గ నొక్కుతూ చెప్పి అశ్విన్ రూమ్లోకి వెళ్ళిపోతాడు. అశ్విన్ బుగ్గ నొక్కినందుకు బామ్మగారు సిగ్గుపడుతుంటే అది చూసి ఆనంది కాస్త కోపం తెచ్చుకుంటూ, బామ్మ, ఇది మరీ టూ మచ్, నా మొగుడిని బుగ్గ నొక్కినంత మాత్రాన నువ్వలా సిగ్గుపడాలా అని అడుగుతుంది. నా మనవడు నా బుగ్గ నొక్కితే నీకేంటి అంత ఈర్ష? చూడు, నువ్వు వాడితో శోభనం చేసుకున్నా సరే, వాడికి నా తర్వాతే నువ్వు, అది గుర్తుపెట్టుకో అని చెప్పి బామ్మగారు వెళ్ళిపోతుంది. ఈ బామ్మ నాకు రాను రాను శత్రు అవుతుంది అని తిట్టుకుంటూ రూమ్లోకి వెళ్ళేసరికి అశ్విన్ స్నానం చేయడానికి రెడీ అవుతూ టవల్ తీసుకుంటాడు. ఇదిగో యమ్మా, మనకు శోభనం జరిగింది కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి బామ్మని అస్సలు తాకడానికి కూడా వీల్లేదు అని అంటుంది. నువ్వెవరివే తాకొద్దని చెప్పడానికి, నువ్వు నా పెళ్ళానివైనా నాకు నా డార్లింగ్ తర్వాతే నువ్వు అని అంటాడు. అశ్విన్ కూడా అలా అనేసరికి అవాక్ అవుతుంటే అశ్విన్ తనని మీదకి గుంజుకొని ఆపరాగా తన పెదవులందుకొని ముద్దాడుతుంటాడు. అంతకంటే ఫాస్ట్గా ఆ ముద్దుకి ఆనంది కూడా సహకరిస్తూ ఏమా తలలోకి చేతులు పోనిచ్చి అదుముకుంటూ ఉంటే, అమ్మో, ఈ తింగర్ది ఇంతటితో ఆగేటట్టుగా లేదు అని అనుకొని వెంటనే తన్ని విసురుగా వదిలేస్తాడు. మత్తు మాయాలోకం నుంచి ఒక్కసారిగా బయటపడ్డ ఆనంది ఇంకొకసారి అవాకవుతూ, ఏంటి అమ్మా, మధ్యలోనే అలా డ్రాప్ అయ్యావు అని అడుగుతుంది. డ్రాప్ కాకపోతే నువ్వు నన్ను ఇప్పుడు వదిలిపెట్టేలాగా లేవు అని అంటాడు. ఎందుకు వదిలేయాలి, అక్కడంటే ఓపెన్ ప్లేస్, కానీ ఇది రూమ్ కదా అని అంటుంది ఆశగా దగ్గరికి వస్తూ. మనం ఇలాంటి టైంలో డోర్ పెట్టుకొని రూమ్లో ఉంటే బాగోదు, కావాలంటే ఇంటికి వెళ్ళాక నో అబ్జెక్షన్, ఇప్పుడు మాత్రం ఈ ముద్దుతో సరిపెట్టుకో అంటూ తన బుగ్గన ముద్దు పెట్టి స్నానానికని టవల్ తీసుకుని వెళ్ళిపోతాడు. పోయమ్మా, ముద్దులతో నన్ను ఊరిస్తున్నావు అంటూ చిరుకోపంతో బుగ్గ తడుముకొని తను కూడా స్నానం చేయడానికి బట్టలు తీసుకుంటుంది. ఇంటి ముందు బామ్మగారు జితేంద్రతో దగ్గరుండి కసు ఊడిస్తూ, బాగా నడుముంచి ఊడు, గుండెలు కోసి ఆపరేషన్ చేయటమే కాదు, అప్పుడప్పుడు ఇలాంటి పనులు కూడా చేయాలి అని అంటుంది. మీరు మరీ టూ మచ్ చేస్తున్నారు బామ్మ, కార్డియాలజిస్ట్ అయిన నన్ను మీ ఇంట్లో ఒక పనివాణ్ణి చేశావు అని అంటాడు. చైతన్య కాఫీ తాగుతూ ఆ మాటలు వింటూ
వరండాలోకి వచ్చి జితేంద్రని చూస్తూ, లేకపోతే ఎగేసుకుని శివంగి కోసం ఇక్కడి వరకు వస్తావా? నువ్వు డాక్టర్ అవ్వచ్చు, కానీ ఇలాంటి టైంలో బామ్మ నీకు మాత్రం కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తుంది అని మనసులో అనుకుంటాడు. ఆనంది స్నానం చేసి ఫ్రెష్ అయి వచ్చి, మావయ్య ఎక్కడ కనిపించలేదేంటన్నయ్యా అని అడుగుతుంది చైతన్య దగ్గరికి వచ్చి. అత్తయ్యని తీసుకురావడానికి గుడి దగ్గరికి వెళ్ళి ఉంటాడని బామ్మ చెప్పింది. ఉదయం నుంచి నాకు కూడా మావయ్య కనిపించలేదు అంటాడు చైతన్య. అవునే ఆనంది, నేను లేచేసరికి అమర్ కనిపించలేదు, నందిత కోసం వెళ్ళాడట్టుంది అంటుంది బామ్మగారు. వాళ్ళ మాటలు వింటూ అశ్విన్, శిరీష అక్కడికి చేరుకుంటారు. అదే సమయంలో నందిత కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చి ఇంటి ముందు ఆగింది. నందిత డ్రైవింగ్ సీట్ వైపు నుంచి దిగుతుంటే, మావయ్య ఉండగా అత్త కార్ డ్రైవింగ్ చేస్తుందేంటి అని అంటుంది ఆనంది. అందరూ కూడా అదే విషయం మీద ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా నందిత అమర్ ఉన్నవైపుకు వచ్చి డోర్ తీసి, కాస్త నిదానంగా కార్ దిగు అమర్ అంటూ అమర్ చేపట్టుకొని కార్ దింపుతుంది. గాయాలతో కనిపిస్తున్న అమర్ని చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతుంటారు. మావయ్య అంటూ ఆనంది కంగారుగా పరిగెత్తుతుంటే, ఒక శివంగి తప్ప ఆనందితో పాటు అందరూ కూడా అమర్ దగ్గరికి పరిగెత్తుతుంటారు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాలను కూడా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.